అయ్యా తండ్రి మీ వాక్యం వారి హృదయాల్లో నాటబడిన వాక్యం ఫలించినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి పరిశుద్ధ మీ వాక్యాన్ని విత్తమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వేసుకునే స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా నన్ను కూడా తండ్రి మీ ఆదరణలోకి తీసుకోండి ప్రభా. నన్ను మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి అయ్యా. నా ద్వారా ఈ దినమున తండ్రి మాకు అవసరమైన మాటలు నాకు బోధించమని వేడుకుంటున్నాం ప్రభా. వచ్చిన వాళ్ళందరినీ బట్టి మీకు వేసుకునే స్తోత్రాలు రావాల్సిన వాళ్ళు కూడా రప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరము తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీ సన్నిధానంలో తండ్రి శ్రేష్ఠమైన సమయాన్ని గడిపే వాక్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి మేమందరము తండ్రి మీ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ప్రభువా అయ్యా తండ్రి మీ యొక్క నామాన్ని కనపరిచే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ మా అందరికీ దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోమని ఏ సొంత పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థనను వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదవబడిన లేఖన భాగంలో వచ్చిన ఏంటంటే ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. అంటే మనం ఆలోచన చేస్తే కోపం అనేది మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో మనకి స్పష్టంగా ఇక్కడ వాక్యం తెలియజేస్తాం కదండి. కోపం అంటే మన కోపము అంటే మితిమీరిన కోపం మనలో వచ్చినప్పుడు అది మనకి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందంట, దూరం చేస్తుంది. అదే మనం ఆ సమయంలో ఓర్పు కలిగి సహనం కలిగి నడుచుకుంటే మనకేం తీసుకొస్తుంది అనేది మన తల మీదకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. అయితే మన కోపం మనకి ఏది దూరం చేస్తుందంటే ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని దేవుని దీవెనని మన జీవితంలోకి రాకుండా మన కోపము ఆపుతూ ఉంటుంది. అంటే మన కోపము మనకి శత్రువుగా పనిచేస్తూ ఉంది. తన కోపమే తన శత్రువు అంటూ ఉంటారు కదండి. అంటే మన కోపం ఈ రోజు మనకి ఎటువంటి మేలు చేయదు, కానీ అది మనకి శాపాన్ని మాత్రమే తీసుకొస్తుందని, కీడును మాత్రమే తీసుకొస్తుందని మనం ఈరోజు గమనించుకోవాలి. ఈరోజు చదువుకున్న ఉత్తర పెద్ద భాగంలో కూడా మనం చూస్తే 37వ కీర్తనలో 8వ వచనాన్ని కోపము మానము విడిచిపెట్టము, వ్యసన పడకము, చివరికి అది దేనికి కారణం అవుతుందంటండి, కీడుకే కారణం అవుతుందంట. కోపం మానకపోతే, ఆగ్రహం విడిచిపెట్టకపోతే చివరికి అది మనకి ఏం తీసుకొస్తుందంటే కీడు తీసుకొస్తుంది. కానీ మనకి ఎటువంటి మేరడు కానీ ఎటువంటి ప్రయోజనాలు కానీ మన కోపం మనకి మన జీవితాల్లోనికి తీసుకొని రాదు. అయితే మనము వాస్తవానికి ఏం చేస్తామంటే కోపపడిన సమయంలో మాట్లాడకూడని మాటలు మనము మాట్లాడతాం కదా. కోపంలో మనం ఎంతటి తిరుగుబాటునైనా చేస్తాం, కోపంలో ఎంతటి మాట అయినా మనము మాట్లాడతాం. కోపంలో ఎదుటి వ్యక్తికి ఇష్టం లేని కార్యాన్ని మనం చేయటానికి కూడా ఇష్టపడతాం కదండి. ఉద్దేశపూర్వకంగా మనం ఏం చేస్తామంటే ఎవరి మీద అయితే మన కోపం వచ్చిందో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడతాం, వారికి ఇష్టం లేని కార్యాలు చేసి వారిని కోపంలోనికి నడిపించడానికి, వారి మీద మన కోపాన్ని తీర్చుకోవడానికి మనము ఇష్టపడతాం. అంటే ఈ కోపంలో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విరోధంగా మనము పాపం చేస్తున్నాం. ఈ కోపము దేవుని ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా మన జీవితంలోనికి రాకుండా అడ్డుగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం ఈ విషయాన్ని గమనించకుండా చీటికి మాటికి మనం ఏం చేస్తామంటామంట, కోపపడిపోతాం. కానీ నిజంగా ఈ కోపాన్ని విడిచిపెట్టి మనం శాంతంగా సమాధానమైన ప్రవర్తనతో మనం జీవించగలిగితే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకుంటాం. కానీ మన వీక్నెస్ ఏంటంటే ప్రతి చిన్న విషయంలో ముందుగా మనకు వచ్చేది ఏంటంటే కోపం. ఎందుకంటే మనల్ని మనం అధికంగా ప్రేమించుకుంటున్నాం కదండి. అసలు కోపం మనకి ఎందుకు వస్తుందంట, మనల్ని మనము అధికంగా ప్రేమించుకున్నప్పుడు మన పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, మన పట్ల ఎవరైనా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే మనకు వెంటనే ఏమొస్తుందంట, కోపం వస్తుంది. ఎందుకంటే మనల్ని మనము అధికంగా ప్రేమించుకుంటున్నాం కాబట్టి. అయితే ఈ కోపంలో మనం ఏం చేయడంలో విఫలమవుతామంటే ఎదుటి వ్యక్తి మనోభావాన్ని మనం ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోవాలి. వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో కనీసం మనం వినడం కూడా వినం. మన కోపంలో మన అహాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం, కానీ అసలు ఎదుటి వ్యక్తి హృదయంలో మనోభావాలు ఏ రీతిగా ఉన్నాయి, వారి హృదయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారని కూడా మనం వినటానికి ఇష్టపడము. కానీ మన కోపాన్ని బట్టి, మనల్ని మనం ప్రేమించుకోవటాన్ని బట్టి ఆ సమయంలో మనము ప్రవర్తించడం జరుగుతుంది. అయితే తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినందుకు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సిందే. ఆ విలువను నేను
తీసివేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పి చాలా సందర్భాల్లో మన కోపాన్ని బట్టి, మన ఆగ్రహాన్ని బట్టి మనం ఏం చేస్తామంట, బాధపడతాము. అందుకని ఈరోజు కోపాన్ని అణచివేసుకునేవాడు నిజంగా ఎంతో గొప్ప జ్ఞాని అంట. సామెతల గ్రంథంలో మనం ఒక్కసారి ఆ మాటలు, చక్కటి మాట మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండమ్మా. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. బుద్ధిహీనుడు కనపరచును, జ్ఞానము గలవాడు అణుచుకొని, ఏంటంటే జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట, కోపాన్ని అణచుకొని దాన్ని చూపకూడదు. అంటే ఇక్కడ మనం చూస్తే బుద్ధిహీనుడికి కోపం వస్తుంది, జ్ఞానం గలవాడు కూడా ఏమొస్తుందంట, కోపం వస్తుంది. జ్ఞానం గలవాడికి కోపం రాదని సామెతల గ్రంథకర్త చెప్పట్లేదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెప్పబడిన రీతిగా మనందరికీ ఖచ్చితంగా మానవులు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి అననుకూలమైనగా జరిగినది ఏదైనా సంఘటన మనకి ఎదురైనప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఇక్కడ మనకు సామెతల గ్రంథకర్త చెప్పిన రీతిగా బుద్ధిహీనుడికి కోపం వస్తుందంట, మరి విశేషంగా ఎవరికి వస్తుందంట, జ్ఞానం గలవాడికి కూడా కోపం వస్తుంది. ఇద్దరికి కోపం వస్తుంది, కానీ ఇద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తన కోపం అంతా కూడా కనపరుస్తాడు, కానీ జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే కోపం వచ్చినప్పటికీ హృదయంలో కోపాన్ని అణుచుకొని ఊరుకుండి మౌనంగా ఉంటాడంట. అంటే అతని కోపం వచ్చిన సంగతి కూడా ఎవరికి కూడా తెలియకుండా అతడు జాగ్రత్త పడతాడు. బుద్ధిహీనుడు కోపం అంతా కూడా కనపరుస్తాడు. అంటే ఏ రీతిగా కనపరుస్తారంటే బుద్ధిహీనులు అంటే మాటల ద్వారా కదండి, ప్రవర్తన ద్వారా. బుద్ధిహీనులు ఏ రీతి కనపరుస్తారంటే కోపం వచ్చిందని వారికి ఇట్టే మనము కనిపెట్టేయచ్చు. వీరు కోపంగా ఉన్నారు అని మనం ఎలా కనిపెట్టగలమంటే వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి తిరుగుబాటు స్వభావం ద్వారా ఈ వ్యక్తి కోపంగా ఉన్నారు అని మనము కనిపెట్టవచ్చు. నిజంగా జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎంత కోపం వచ్చినప్పటికీ ఆయా సందర్భాల్లో తాను ఏం చేస్తాడంట, అణుచుకుంటాడు, మౌనంగా ఊరుకుంటాడంట. కానీ ఈరోజు అణచివేసుకోలేకపోవడమే మనకున్న ఏంటంటే వీక్నెస్, బలహీనత కదండి. కోపాన్ని అణచుకోకుండా ఆ సమయంలో నోటికి ఎంత వస్తే అంత మనము మాట్లాడి మన స్వభావాన్ని, మన మూఢత్వాన్ని మనమే బయట పెట్టుకుంటాం. కానీ అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైన పని కాదు. మన కోపాన్ని ఈరోజు మనం అణిచివేసుకోగలిగితే నిజంగా మనం ఎంతో గొప్ప విజయాన్ని, ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కూడా దేవుని ద్వారా మనం ఈరోజు పొందుకుంటామంట. కానీ ఎన్నో సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తామంట, జ్ఞానుల వల్లే ప్రవర్తించట్లేదు, కానీ మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాము, బుద్ధిహీనుల వల్లే మనం ఏం చేస్తాము, నాకు కోపం వచ్చిందని అందరికీ తెలియాలి. ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారు, వంటగదిలో సామాన్లు గట్టిగా కొట్టిన వెంటనే అందరికీ అర్థమవుతుంది కదండి వీరికి కోపం వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న వారికే కాదు కానీ బయట ఉన్న వారికి కూడా అర్థమవుతుంది. ఈ ఇంట్లో ఉన్న మనిషికి ఏమొచ్చిందంట, కోపం వచ్చిందని అందరికీ అర్థమైంది. చిన్న చిన్న కోపతాపాలు మనం ప్రక్కన పెడితే మన కోపము ఎవరికి కూడా బాధని కలుగు చేసే విధంగా మన కోపం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న కోపతాపాలు, భార్యాభర్తల మధ్య అలకలు నేను చెప్పాను, కానీ ఈ విషయాలు మనం పక్కన పెడితే కొన్నిసార్లు మన కోపం ఏం చేస్తుందంటే ఇతరుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. మన కోపము ఎదుటి వ్యక్తిని బాధపరిచే విధంగా ఉంటుంది. మన కోపం ద్వారా వచ్చే మాటలు ఎదుటి వ్యక్తిని ఎంతగానో పొంగదీసిన స్థితిలోనికి నడిపిస్తాయంట. అంటే మన కోపంలో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు కనుక ఆ కోపంలో వచ్చే మాటలు ఎదుటి వ్యక్తిని ఎంత బాధపరుస్తున్నాయో కూడా మనం ఆలోచించకుండా మనం ఏం చేస్తామంట, మాటలు వదిలేస్తాం. ఆ తర్వాత మన కోపం ద్వారా ఎవరినైతే మనం బాధ పెట్టామో వారు ఎంత బాధపడినా తండ్రి మనం ఏం చేస్తామంట, మన కోపాన్ని మాత్రమే మనము చూసుకుంటాం. మన కోపము ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేలా ఎప్పుడు కూడా మనల్ని చేయదంట. మన కోపం కేవలము ఏం చేస్తుందంట, మనల్ని గురించి మాత్రమే మనము ఆలోచించేలా చేస్తుంది, కానీ మన కోపం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించలేమని ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన కోపం వచ్చిన సమయంలో నా కోపము, నా అలక ఇవి మాత్రమే తీరాలని మనం స్వార్థంగా ఆలోచిస్తాం, కానీ మన కోపం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి ఇసుమంతా కూడా మనల్ని ఆలోచింపజేసే విధంగా అది నడిపించిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎన్నోసార్లు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కోపంలో మనం అడిన మాటల ద్వారా ఎంతో మంది మన జీవితాల్లో మనము బాధ పెట్టుంటాం. దాన్ని ఎన్నోసార్లు ఎంతో మందిని బాధ పెట్టుంటాం. దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో కోల్పోయి ఉంటాం. కానీ అవన్నీ మనకి
తెలియదు. ఏముందులే, కోపంలో నేను మాట్లాడాను, నాకు కోపం వచ్చింది కాబట్టి నేను కూడా నా కోపాన్ని తీర్చుకోవడానికి వారిని ఒక మాట అన్నాను, వారికి ఇష్టం లేని పని చేశానని మనం సరిపెట్టుకుంటాం. కానీ కోపంలో మనం ఎన్నిసార్లు ఎవరిని బాధ పెట్టడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు దేవుడి నుంచి మనకు దూరం అయిపోయావో మనం కొన్నిసార్లు కూడా అసలు ఆలోచించం. ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో ఇప్పటికి మనము కోల్పోయడం. ఎందుకంటే కోపము దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లోనికి తీసుకుంటున్నదండి. ఎందుకంటే నరుడి కోపము, యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు చక్కటి మాట, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక, సూర్యుడు ఉదయించి 19వ వచనం చదవడం, క్షమించండి 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును ఉండవలను. ఎందుకనగా నరుడి కోపము ఏం నెరవేర్చదంటే, నరుడి కోపము దేవుని నీతికి ఎప్పటికీ నెరవేర్చజాలదు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చని మనము దేవుని ఆశీర్వాదాలు ఆశించడం కూడా తప్పే. మనం ఈరోజు దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కోరుకోవాలంట? ఆయన న్యాయవిధిని అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మాత్రమే దేవుడును ఆశీర్వదించాలని మనము కోరుకోవాలి. కానీ రోజు మన స్వార్థపూరితమైన కోరికలు ఎలా ఉంటాయంటే, దేవుని న్యాయవిధుల్ని, దేవుని ఆజ్ఞల్ని మనం అనుసరించము, దేవుని నీతిని అనుసరించి నడవము. కానీ మనం ఏం కోరుకుంటామంటే, దేవుని ఆశీర్వాదాలు మాత్రం నాకు కావాలి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు భక్తుడు, నరుడి కోపము దేవుని నీతిని ఎంత మాత్రం కూడా నెరవేర్చజాలదు అంటా ఉన్నాడు. అంటే దేవుని నీతిని నెరవేర్చకుండా దేవుని ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవటం అనేది మన జీవితాల్లో అసాధ్యం. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత కోపిష్టమైనప్పటికీ మనం ఏం కోరుకుంటామంటే, దేవుని ఆశీర్వాదాలు నా తల మీదకి వచ్చేయాలి, దేవుని దీవెనలన్నీ నాకే, నా ఇంటిలోనికి, నా కుటుంబంలోనికి వచ్చేయాలి అనుకుంటాం. కానీ మన కోపంతో దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పటికీ కూడా మన జీవితాల్లో పొందుకోలేదు. ఇప్పుడు నాకు ఏం తక్కువైంది అనుకుంటాం, కొన్నిసార్లు అలా కూడా అనుకుంటాం కదండి. మన కోపంలో మనం అనరాని మాటలు అనేసి, తిరుగుబాటుదంతా కూడా చేసేసి, అనకూడని మాటలు అని మనుషుని బాధ పెట్టి, నా జీవితంలో నాకు దేవుడు ఏమీ తక్కువ చేయలేదు, అన్న వస్త్రాలు ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, అన్నీ ఉన్నాయనుకుంటాం. కానీ దేవుని అసలైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్న మన విషయాన్ని కొన్ని సమయాల్లో గ్రహించాం కదండి. చాలా సందర్భాల్లో మన కోపాన్ని నెరవేర్చుకొని సంతోషిస్తూ మనం అనుకునే మాట ఏంటంటే, దేవుడు నన్ను బాగానే ఆశీర్వదించాడు, ఈ కోపం వల్ల నేను కోల్పోయిన నా జీవితంలో ఏ ఒక్కటి కూడా లేదనుకుంటాం. కానీ ఎంతో మంది ఎన్నో మాటలని బాధ పెట్టడం వల్ల ఈరోజు ఎన్నో ఆశీర్వాదాలు మన కుటుంబంలోనికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయాయి అన్న విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. కానీ చాలా సందర్భాల్లో ఆ సమయంలో వచ్చే కోపాన్ని అరచివేసుకోలేకపోవడం వల్ల, మనం ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం వల్ల దేవుని ఆత్మను మనం ఏం చేస్తామంట, దుఃఖపరిచము, దేవుని నీతిని నెరవేర్చుకోలేకపోయాము. తద్వారా మనకు దేవుని ఆశీర్వాదాలు కూడా మన జీవితాల్లో ఆశించే హక్కు మనకి ఎంత మాత్రం కూడా లేదు. కోపపడడానికి ఎవరైనా అర్హులంటే అది ఎవరంట? మన దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన కోపంలో ఏముంటదంట? న్యాయం ఉంటుంది. ఆయన కోపంలో నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. ఈరోజు మన కోపంలో ఎక్కడ చూసినా ఏముంటుందంటే స్వార్థము ఉంటుందండి. మన కోపము స్వార్థంతో కూడుకున్నదిగా ఉంటుంది. మన కోపంలో అన్యాయం ఉంటుందంట. మన కోపం దేనితో నిండింది? అన్యాయంతో నిండినది. మన కోపంలో స్వార్థం ఉంటుంది. ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకుంటాం, మనల్ని మనం ప్రేమించుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చలేదు. యేసు ప్రభువారు మనం చాలా సందర్భాల్లో స్వార్థ మాటలు ఆయన కోపపడిన సందర్భాలు మనం చూస్తాం. కానీ ఆయన కోపంలో అక్కడ మనం చూస్తే ఏమి కనపడుతుంది అంటే, ఒక్క న్యాయం మాత్రమే మనకు అక్కడ కనపడుతుంది. మనం చూస్తే దేవాలయంలో క్రయ విక్రయాలు చేసే దగ్గర యేసు ప్రభువారు కోప్పడతారు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మార్చకండి, చేయకండి అని ఆయన కోప్పడతారు. అక్కడ మనం చూస్తాం. చేయగల వారి స్వస్థపరిచే సందర్భంలో కూడా ఆ చుట్టూ ఉన్న మనుషులను బట్టి యేసు ప్రభువారికి ఏం కలుగుతుందంట? కోపము, ఆగ్రహము కలుగుతుంది. ఈ సందర్భాల్లో మనం ఎక్కడ చూసినా యేసు ప్రభువారి కోపం వెనకాల ఏముంటుందంటే ప్రేమ, నిస్వార్థం ఉంటుంది. ఆయన కోపంలో ఒక న్యాయము మనకి స్పష్టంగా కనపడుతుంది. మనం చూస్తే ఒకసారి చేయగల వారి వ్యక్తి వృత్తాంతాన్ని మనం చూస్తే ఆ సందర్భాన్ని ఒకసారి మార్కు రాసిన సువార్త మనం చదువుదాం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఒకసారి చదవదామా? మార్కు సువార్త. సమాజ మందిరములో మరలా ప్రవేశింపగా ఓచ చేయి గలవాడొకడుండెను. అచ్చటి వారు
నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని కనిపెట్టుచుండిరి. నీవు లేచి మధ్యన నిలువమని మోచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, మేలు చేయట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా? ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. హృదయ కాఠిన్యమున దుఃఖపడి వారిని కలయ చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యులతో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా బాగుపడెను. వెలుపలి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఎలాగూ సంహరిద్దుమా అని విరోధంగా ఆలోచన చేసిరి. పూజ చేయగలవాడిని దేవుడు యేసు ప్రభువు మధ్యన నిలవబెట్టి వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏమైపోయారంటే మౌనంగా ఊరుకున్నారండి. ఎందుకంటే వారికి ఎంత మాత్రం కూడా యేసు ప్రభువు వ్యక్తిని స్వస్థపరచడము ఇష్టం లేదు. విశ్రాంతి దినమున ఈయన స్వస్థపరుస్తాడా లేదా అని చెప్పి వారు యేసు ప్రభువుని కనిపెట్టుచున్నారంట. యేసు ప్రభువుకి ఎందుకు కోపం వచ్చింది? ఇక్కడ మనం చూస్తే కోపంతో వారిని కలయి చూసినట్లు మనకి మార్కు సువార్తికుడు జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభువు కోపానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఓజు చేయగల వ్యక్తి మీద అక్కడ ఉన్న వారికి ఎటువంటి జాలి కనికరం కూడా కలగకపోవటము యేసు ప్రభువుకి అత్యంత కోపాన్ని కలిగించింది. ఆయన కోపం వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఓజు చేయగల వ్యక్తి మీద ఉన్న కనికరమే యేసు ప్రభువుకి వచ్చిన కోపం వెనకాల ఉన్న కారణం అంట. యేసు ప్రభువు నిస్వార్థమైన ప్రేమే ఆయన కోపం వెనుక ఉన్న కారణం కదండి. ఆయన కోపంలో మనకి ఇక్కడ ఎంత మాత్రం కూడా స్వార్థము కనిపించట్లేదు. ఆయన కోపంలో ఇసుమంతా కూడా అన్యాయం మనకు కనిపించదు, కానీ ఇక్కడ ఆయన కోపము కల్మషము లేనిదిగా మనకి కనపడుతుంది. దేనికి ఆయన కోపం వచ్చిందంటే కేవలము ఆ పూజ చేయగల వ్యక్తిని స్వస్థపరచడము వారికి ఇష్టం లేకపోవటము యేసు ప్రభువుకి అత్యంత కోపాన్ని కలిగించిందండి. ఎందుకంటే మనుషులందరినీ కూడా ఆయన సమానంగా ప్రేమిస్తాడు కనుక మోచేయగల వారిని స్వస్థపరచకూడదు అని వారు భావించిన వారి హృదయ కాఠిన్యములకు యేసు ప్రభువుకి ఏం కలిగిందంట? కోపము కలిగింది. అంటే ఇక్కడ ఉన్నవారు కనీసము ఆ వ్యక్తి మీద కనీస జాలి కూడా వారు చూపలేదండి. మనం ఆలోచన చేస్తే సాటి వ్యక్తి మీద ప్రేమ చూపకపోవటమే యేసు ప్రభువుకి కోపం వెనకాల ఉన్న కారణం. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే ప్రేమ అనేది ఇక్కడ నేను సహాయం చేయమని కూడా యేసు ప్రభువు ఏమాత్రం కూడా అడగలేదు. మనం చూస్తే పక్షవాయువు గల వ్యక్తిని అయితే నలుగురు మనుషులు ఆ మనుషుని ప్రేమించారు కనుక, ఆ వ్యక్తిని ప్రేమించారు కనుక నలుగురు మనుషులు మోసుకొని వచ్చి కష్టపడి ఇంటి పైకప్పు వెప్పి మరి యేసు ప్రభువు యొక్క మనుషులు తెచ్చడం మనం చూస్తాం. ప్రేమతో మనం కార్యాన్ని చేస్తారు. యేసు ప్రభువు ముందుకు ఆ వ్యక్తిని తీసుకురావడానికి, ఆ వ్యక్తికి స్వస్థత కలగడానికి ప్రేమతో వారి ముందు కార్యాన్ని వారు చేయటం మనం అక్కడ చూస్తాం ఆ సందర్భంలో. కానీ ఇక్కడ ఈ ఓజు చేయగల వారికి ఏదైనా సాయం చేయమని యేసు ప్రభువు వారు అడిగారా? యేసు ప్రభువు వారిని అడిగారా అంటే ఏమాత్రం కూడా అడగలేదు. సరే కదా, యేసు ప్రభువును స్వస్థపరుస్తామన్న వారికి ఏం కలగట్లేదంట? అది ఇష్టము కలగట్లేదు. వారికి ఎంత మాత్రం కూడా వారి మనసులు ఒప్పుకోవట్లేదంట. అందుకనే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసు ప్రభువుకి ఎంతగానో కోపం వచ్చింది. వారి చేతులతో ఎటువంటి సహాయం చేయలేదు. సరికదా, యేసు ప్రభువుకి విడుదల కలుగు చేస్తారన్నా, స్వస్థత కలుగు చేస్తారన్నా వారి మనసులకు అది ఏమాత్రం కూడా ఇష్టంగా లేకపోవటమే యేసు ప్రభువుకి కోపం వెనకాల ఉన్న కారణము. ఆయన కోపంలో మనము ఎప్పుడు కూడా ఏం చూడగలుగుతామంటే న్యాయాన్ని మాత్రమే చూడగలుగుతాం. ఆయన కోపం వెనకాల నిస్వార్థమైన ప్రేమను మనము చూడగలుగుతాం. కానీ ఈరోజు మనకు వచ్చే కోపాలు ఏముంటుందంట? స్వార్థం ఉంటుంది, స్వార్థం నిండిపోయి ఉంటుంది. మన కోపంలో ఎప్పుడు కూడా అన్యాయం వైఖరి మనకి కనిపిస్తుంది. ఆ కోపంలో మన వైపు అన్యాయం అని ఉందన్నది కూడా మనకి ఏమంటుంది కదంటే అసలు అన్యాయమే నేను చేస్తున్నది కూడా మనకు అర్థం కాదు. మన కోపంలో మనకి ఎప్పుడు కూడా నాదే న్యాయం అని మనము అనుకుంటా ఉంటాం. మన కోపంలో ఎప్పుడు కూడా నేనే కరెక్ట్, వారే తప్పు అని మనం అనుకుంటా ఉంటాం. మన కోపంలో మనం అందులుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కోపం మన పనులకు ఏం కలుగు చేస్తుందంట? గుడ్డితనం కలుగు చేస్తుంది. కోపము ఎదుటి వ్యక్తి పక్షాన న్యాయం ఉందా లేదా అన్నది కూడా ఆలోచించగలదండి. కోపం ఎంత ప్రమాదకరం అంటే అది దేవుని ఆశీర్వాదాలు మనకు దూరం చేయడమే కాదు, కానీ అది నాశనకరమైన గోతులోనికి మనల్ని నడిపిస్తుంది. చిన్న కోపమే కదా అని అనుకుంటాం, కానీ ఆ చిన్న కోపతాపాలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయంట? నాశనకరమైన గుంటలోనికి అవి మనల్ని
నడిపిస్తాయి. ఈ కోపాన్ని మనం ఒగ్గోలుగా తుంచేయకపోతే ఇవే ఎలా మారుతాయంటే చిలికి చిలికి గాలివానిగా మారిపోయి మన జీవితం యొక్క దిశా నిర్దేశాలు కూడా అవి మార్చేస్తాయంట. కయ్యూరు కోపం ఈరోజు కయ్యూరు యొక్క జీవితం యొక్క దిశ నిర్దేశాలే మార్చింది. కయ్యూరు కోపం కయ్యూరు ఏం చేసిందంట, ఒక దేశ విమరణ అతన్ని మార్చేసింది. వాస్తవానికి కయ్యూరు గురించి అక్కడ రచయిత ఇచ్చిన పరిచయం ఏంటంటే భూమిని సేద్యపరిచాడు, ఒక ఫార్మర్, ఒక వ్యవసాయం, ఒక మంచి వృత్తిని యేసుప్రభువు దేవుడు కయ్యూరుకు అనుగ్రహించాడు. కయ్యూరును ఒక వృత్తిలో ఉంచాడు, హేబెరును మరొక వృత్తిలో ఉంచాడు. కయ్యూరు భూమిని సేద్యపరిచేవాడుగా దేవుడు చేస్తే హేబెరును గొర్రెలు కాసే కాపురుగా దేవుడు తయారు చేసినట్ట. వారికి ఒక విద్యను నేర్పించాడు దేవుడు కదండి. ఆ విద్యను వారికి నేర్పించింది ఎవరంట, కయ్యూరుకి హేబెరుకి ఎలా భూమిని సేద్యపరచాలో, ఎలా గొర్రెలు కాయాలో వారికి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరంట, దేవుడు. చక్కటి జ్ఞానం కలిగి భూమిని సేద్యపరిచి చక్కటి పంట పండించుకొని ఆహారంతో తన కుటుంబంతో చక్కగా జీవించాల్సిన కయ్యూరు ఏమైపోయాడు, అదే భూమి మీద ఒక దేశ దిమ్మగా అతడు మారిపోయాడు. ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయం, కోపంలో తన సొంత తమ్ముడిని అతను చంపటం ద్వారా అతని జీవితం యొక్క దిశా నిర్దేశాలు అన్నీ కూడా మారిపోయాయి. భూమిని సేద్యపరిచే కయ్యూరు భూమి మీద ఎలా అయిపోయాడంట, దేశ దిమ్మగా దిగులు పడుచు దీవించే దుస్థితి కయ్యూరుకు పట్టిందంట. దీనికి గల కారణం ఏంటంట, కోపం. అంటే ఈరోజు కోపమే కదా అనుకుంటాం, కానీ కోపం ఈరోజు మన జీవితం యొక్క దశను కొన్నిసార్లు మరోవైపు పెడుతుందని మనము తెలుసుకోవాలి కదండి. కోపమే కదా అని మనం అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. కానీ ఈరోజు కోపం, మనకొచ్చే కోపము మన జీవితం యొక్క దిశను మరోవైపుకు త్రిప్పేసింది. అది దేవుని మనకు దూరం చేస్తుందన్న విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ఈరోజు గ్రహించాలి. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభువు హృదయ కాఠిన్యానికి దుఃఖపడి వారి కోపంతో చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా వారు ఎంత కోపిష్ఠులు, వారు అసలు అనురాగ రహితులని, వారి కనికరము లేని వారని, వారికి ఇష్టమంత జాలి కూడా లేదని మనం అనుకుంటాం. కానీ ఈరోజు మనకి వారికి ఏమైనా వ్యత్యాసం ఉందా అంటే, చాలా సందర్భాల్లో అనేక పర్యాయాల్లో మనం కూడా వీరి వలె ప్రవర్తిస్తూ ఉంటాము కదండి. మనం కూడా వీరి వల్ల ఏం చేస్తాము, ప్రవర్తిస్తాం. మనం ఈ రోజు అనుకుంటాం ఈ లేఖన భాగాన్ని చెప్పి వీరికి అసలు జాలి లేదు, సాటి వ్యక్తి మీద ఎటువంటి కనికరము లేదనుకుంటాం. కానీ ఎన్నో సందర్భాల్లో ఈరోజు మన జీవితంలో మనం ప్రవర్తించిన సందర్భాలు మనం ఎవరు వేసుకుంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో కూడా ఇదే ప్రవర్తన ధోరణి మనకి కనబడక మారదు. ఎన్నో సందర్భాల్లో ఎదుటి వ్యక్తి మీద ఇసుమంతా కూడా కనికరం లేని విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంత కూడా జాలిపడని విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. నేను నా కుటుంబ స్వార్థంతో ఎదుటి వ్యక్తిని ఎంతటి మాటైనా అనటానికి మనము ఇష్టపడతా ఉంటామంట. ఈరోజు మనలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, కోప్పడుతున్నాడంట. కానీ ఈరోజు మనలో కూడా ఇదే వైఖరి దేవుడు చూస్తున్నట్లయితే మన మీద కూడా ఏముందంట, దేవుని కోపము, దేవుని ఆగ్రహము మన మీద, మన కుటుంబాల మీద ఉందని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకున్నట్లయితే, ఈ ధోరణి మనలో ఉన్నదని మనం గ్రహించినట్లయితే ఈ కోపాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడే తీసివేసుకోవాలి. ఈ కోపాన్ని ఇప్పుడే మనము మారుకున్నట్లయితే దేవుడు మన యందు, మన కుటుంబాల యందు సంతోషిస్తాడు. కోపంతో గొడవలు, కలహాలు రేపటము చాలా మంది నా బలము అనుకుంటారు. కానీ కోపములో మాటలు అంటాం ఏంటంటే అది నిజానికి మన వీక్నెస్, మన బలహీనత. కోపంలో ఒక్క మాట కూడా అనకుండా మనం ఉండలేకపోతున్నామని దాని అర్థం ఏంటంటే అది మన బలహీనతే. కానీ ఎంతవరకు అది మన బలం ఎంత మాత్రం కూడా కాదు. కానీ కోపములో మన బలాన్ని మనం ప్రదర్శించుకోవటం కోసము మాటలు తయారు చేసుకుంటారు కొంతమంది కదండి. కోపాన్ని వ్యక్తపరచుకోవడం కోసము మాటని తయారు చేసుకొని వస్తారు. కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకు తెలివిస్తున్నాడు, కోపంలో ఈరోజు మనం ఎలా ప్రవర్తించాలంటే జ్ఞానుల వలె ప్రవర్తించాలి. జ్ఞాని అయిన వాడు కోపాన్ని అణచుకొని, ఎంతటి కోపాన్ని దిగబరింగుకొని వాడు మౌనంగా ఉంటాడు. కానీ బయటకి ఎంత మాత్రం కూడా నేను కోపిస్తుందని ఎవరికి కూడా తెలిసేలా చేయండి. మన కోపం ఈరోజు ఎవరికి కనపడాలంట, దేవునికి మాత్రమే కనపడాలి. ఎందుకంటే మన హృదయంలో అణిచివేసుకున్నప్పటికీ మన కోపం ఆయన కనపడక మానదు. కానీ మనుషులకు కనపడకుండా మనం దాన్ని ఏం చేయాలి, అణిచివేసుకోవాలి. మన ప్రవర్తనలో, మన తిరుగుబాటులో ఎంత మాత్రం కూడా మనకేం కలగకూడదంట, తేడా అనేది రాకూడదు, డిఫరెన్స్ అనేది కనపడకూడదు. మనం కోపం రాకముందు ఎలా ఉన్నామో కోపం వచ్చిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలంట అలాగే ఉండాలి. మనం యాక్చువల్లీ దేవునికి అప్పగించుకున్నప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఓర్పు గురించి గ్రంథకర్త ఏమంటున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తాడు. కానీ ఈ ఓర్పుకు బదులు మనం ఏ సాధనంగా వాడుకుంటామంటే కోపాన్ని సాధనంగా మనము వాడుకుంటాం.
వాడుకుంటూ ఉంటాం. దానివల్లే ఎన్నో ద్రోహ కార్యాలు మన ద్వారా మన జీవితాల్లో ఎదుటి వారి జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కోపాన్ని మనం ఈరోజు అణిచివేసుకుంటే వారిని ఏమంటుందంటే పరిశుద్ధ గ్రంథము, కోపాన్ని అణిచివేసుకునేవాడు ఎవరంట? జ్ఞానం కలిగిన వాడు, బలము కలిగిన వాడు. కానీ కోపాన్ని అణిచివేసుకోలేకపోతే మనకంటే అవివేకులు ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే కోపాన్ని అణిచివేసుకోలేకపోవడం వల్ల మన జీవితాన్ని మనమే బయటేసుకుంటాం కదండి. కోపాన్ని ఈరోజు అణిచివేసుకోలేకపోతే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనమే ఏం చేసినట్టు బయట పెట్టుకున్నట్టు. నలుగురు నోట్లో మనమే పడతాం, కానీ మన కోపం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కూడా రాదు. మన కోపం కలిగినట్టు ఒక్క నిమిషం అనుకోండి, ఈ కోపం వల్ల నాకు ఎటువంటి మేలు కూడా రాదు అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఖచ్చితంగా కోపాన్ని అక్కడికక్కడే మనము విడిచిపెట్టగలుగుతాం. ఈ కోపం వల్ల నా జీవితంలోకి ఎటువంటి ప్రయోజనం రాదు సరికదా, దేవుని ఆశీర్వాదాన్ని ఈ కోపము నాకు దూరం చేస్తుంది. కోపంలో నేను మాట్లాడే మాటలు దేవుని ఆశీర్వాదాన్ని నాకు దూరం చేస్తే కనుక నేను ఎంత మాత్రం కూడా కోపంలో నేను మాటలు జారకూడదని మనల్ని మనం నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాల్లోకి దేవుడు కుమ్మరిస్తాడు. కానీ ఈరోజు ఆశీర్వాదాలు కోరుకునే మనము కోపాన్ని మారివేసుకునే వారంగా ఉన్నామా? ఆగ్రహాన్ని విడిచిపెట్టే వారంగా ఉన్నామా? వ్యసన పడకుండా మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించే వారంగా ఉంటే ఖచ్చితంగా మన పరిస్థితులు ఆయన ఏం చేస్తారంట? చక్కపరుస్తారు. ఎందుకంటే ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే మన కోపంలో ఎటువంటి న్యాయము లేదని, ఎటువంటి నిస్వార్థము లేదని మనం ఈరోజు గ్రహించాలి. అందుకనే యేసుప్రభు శిష్యుల మీద కూడా కోపపడతారు. ఎప్పుడంట మనం చూస్తే మార్కు సువార్తలోనే 10వ అధ్యాయము ఒకసారి 13వ వచనం నుంచి చదవడం. మార్కు రాసిన సువార్త, తమ చిన్న బిడ్డలను ముట్టవరనని తీసుకుని వచ్చిరి. శిష్యులు గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, రాణియుడి వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మనం చూస్తే ఇక్కడ యేసుప్రభువుకి కోపం వచ్చింది. ఎందుకంటే శిష్యులు చిన్న బిడ్డలు తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళని తీసుకుని వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే గద్దించినప్పుడు యేసుప్రభువుకి కోపం వచ్చింది మనం చదువుతాం. అయితే యేసుప్రభువుకి కోపం రావటం కంటే ముందు ఎవరికి వచ్చిందంట? ఎవరికి వచ్చింది? శిష్యులకు వచ్చింది కదండి. శిష్యులకు వచ్చింది. మార్కు సువార్తను ఏమని జ్ఞాపకం చేశాడు? శిష్యులు ఏం చేశారంటే వారిని తీసుకుని వచ్చిన వారిని ఏం చేశారంట? గద్దించారు. అంటే ముందు యేసుప్రభువు కంటే ముందు ఎవరికి వచ్చిందంటే కోపము? శిష్యులకు వచ్చింది. ఎందుకు మీరు యేసుప్రభువు దగ్గరికి చిన్న బిడ్డను తీసుకుని వచ్చారని శిష్యుల ముందు కోపంతో వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిన సందర్భంలో అప్పుడు యేసుప్రభువు కలుగు చేసుకొని శిష్యుల మీద కోపడ్డారు. ఇక్కడ శిష్యుల కోపానికి యేసుప్రభువు కోపానికి ఉన్న వ్యత్యాసం మనం చూస్తే శిష్యుల కోపంలో ఏం లేదంట? న్యాయం లేదు. శిష్యుల కోపం కేవలం స్వార్థపూరితమైనదే, అందులో ఎటువంటి న్యాయం కూడా లేదు. వాస్తవానికి అక్కడ ఆ తల్లిదండ్రులు చిన్న బిడ్డలు ఎవరి వద్దకు తీసుకొని వచ్చారంట? శిష్యుల వద్దక, యేసుప్రభువు వద్దక? అంటే యేసుప్రభువు వద్దకే కదండి. కాబట్టి వారిని గద్దించినా లేకపోతే ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడాలంట? యేసుప్రభువే మాట్లాడాలి, యేసుప్రభువే గద్దించాలి. కానీ ఎవరు గద్దించారంట? శిష్యులు గద్దించారు. శిష్యుల కోపంలో ఎటువంటి న్యాయం కూడా లేకపోవడం మనకి అర్థమవుతుంది. కానీ అదే సమయంలో యేసుప్రభువు కలగజేసుకొని శిష్యుల మీద కోపపడి వారిని ఆటంకపరచకుండా నా యొద్దకు వారిని రానివ్వండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదని చెప్పి వారిని దీవించి ఆయన పంపవేయటం మనం చూస్తాం. అంటే ఇక్కడ యేసుప్రభువు కోపంలో ఏముందంట? న్యాయం ఉంది. యేసుప్రభువు కోపంలో చిన్న బిడ్డల మీద ఆయనకున్న అపారమైన ప్రేమ మనకి స్పష్టంగా కనపడుతుంది. యేసుప్రభువు కోపం ఎక్కడ చూసిన సందర్భాల్లో దేవుని కోపంలో కానీ, అంటే మనకి యెహోవా దేవుడి కోపంలో కానీ, యేసుప్రభువు విషయంలో కానీ ఎక్కడ మనకి వాళ్ళ కోపం వచ్చినట్టు మనం చూస్తే అక్కడ కోపం వెనకాల ఏముంటుందంట? న్యాయం ఉంటుంది. ఆ కోపం వెనకాల నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. కానీ అది మనం కొన్నిసార్లు చూడకుండా దేవుడు కూడా కోపపడ్డాడు కదా, యేసుప్రభువు కూడా కోపపడ్డారు కదా అనుకుంటాం. మన కోపాన్ని యేసుప్రభువు కోపంతో పోల్చడానికి అసలు ఏమాత్రం కూడా లేదు. మన కోపంలో ఎప్పుడు కూడా అన్యాయము, స్వార్థము కూడుకొని ఉన్నాయని ఖచ్చితంగా మనం గ్రహించాలి. కానీ యేసుప్రభువు కోపంలో ఏమాత్రం కూడా కల్మషం లేదు. కానీ దేవుడు ఎక్కడ కోపడినా అది మన మేలు కొరకే, మన ప్రయోజనార్థమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కోపపడకపోతే మనం ఈ రోజు ఎక్కడ ఉంటామంట? పాపాల్లోనే, మనము బంధకాల్లోనే ఉంటాం. దేవుడు కోపడినప్పుడే మనకు ఏమర్థమవుతుంది? నేను పాపము చేశానన్న విషయం మనం గ్రహించి అప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇష్టపడతాం. దేవుడే ఈ రోజు మనల్ని విడిచిపెట్టి మన మీద ఆయన కోపపడకుండా మన పాపాలు చేసినా, మనం ఎన్ని నేరాలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని దోషాలు చేసినా
మనమే ఆయన కోపపడకుండా మన జీవితాన్ని విడిచిపెడితే మనకి ఎప్పటికీ కూడా పాపములు ఉన్నామని అర్థం కాదు. దేవుడు మనల్ని శిక్షించకపోతే, దండించకపోతే ఎప్పటికీ ఆ పాప బంధకాల నుంచి మనం ఎంత మాత్రం కూడా బయటికి రాలేం. కాబట్టి దేవుడు కోపడంటే అది మన మేలు కొరకు, మన ప్రయోజనార్థమే అని గ్రహించుకోవాలి. ఈరోజు మన కోపానికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా అదే సమయంలో మనము గ్రహించగలిగితే ఆ కోపాన్ని మనం ఖచ్చితంగా తీసివేసుకోగలుగుతాం. చిన్న చిన్న కోపతాపాల విషయం కాదు, కానీ మన కోపం ద్వారా ఎవరికి హాని కలగకుండా మనము చూసుకోవాలి. మన కోపం వల్ల కలిగితే ఎవరికి హాని కలగాలి? మనకే హాని కలగాలి, కానీ ఎదుటి వ్యక్తికి ఏమాత్రం కూడా మనం హాని కలిగించకూడదు. మన కోపం ద్వారా ఎదుటి వ్యక్తికి ఎటువంటి బాధలు కూడా మనము కలిగించుకోవాలి. ఒకవేళ ఆ రీతిగా మన కోపం ఉంటే ఇప్పుడే ఆ కోపాన్ని ఏం చేయాలంటే మనము తీసివేసుకోవాలి. మన కోపం ద్వారా ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఈ రీతిగా మనం చేయకుండా మనము అపవాది చెప్పిన అబద్ధాలకి లోబడి మన కోపమే మనకి స్నేహితుడుగా భావించి ఆ కోపాన్ని మనలో పెంచి పోషించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏదో ఒక రోజు దేవుని ఆశీర్వాదాలు కాదు కదా, దేవుని ఉగ్రత మన జీవితాల్లో రావటం మనము చూస్తాం. ఎందుకంటే ఈ కోపము దేవుని నీతిని ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో నెరవేర్చదు. ఎన్నో పెద్ద పెద్ద పాపాలు నేను చేయలేదు కదా అనుకుంటాం కొన్నిసార్లు. వ్యభిచరింపకూడదు, అరాచం చేయకూడదు, దొంగిలకూడదు, ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను ధిక్కరించలేదు కదా, ఇటువంటి ఘోర నేరాలు నేను చేయలేదు కదా అనుకుంటాం. కానీ అసలు కోపం వల్ల ఎంత భయంకరమైన పాపం మనలో జరుగుతుందో, మన హృదయాల్లో జరుగుతుందో కొన్నిసార్లు మనం గ్రహించలేకపోతాం. కోపం ద్వారా మనం ఎదుటి వ్యక్తిని ఏం చేస్తామంటే వారి గుండెల్ని, వారి హృదయాన్ని బద్దలు చేసే విధంగా మనము మాట్లాడుతున్నాము కదండి. మనం ఖచ్చితంగా హత్య మాత్రం చేయనక్కర్లేదు, కానీ కోపము ద్వారా ఎదుటి వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంట, ఎంతగానో పొంగదీస్తున్నాం, ఎంతగానో బాధ పెడుతున్నాం, ఎంతగానో వారి నలిగిన స్థితిలోనికి మనము నడిపిస్తున్నామంట. కీర్తనకారులు తమ కీర్తనలో రాశారు కదా, వారు తమ మాటల చేత నా ఎముకలు ఏం చేస్తున్నారంట, విరుచుచున్నారు. తమ దోషుల చేత నా ఎముకలు విరుచుచున్నారని కీర్తనకారులు మాట్లాడటం మనం చూస్తాం. అంటే దూషణ చేత కేవలం నోటి మాట ద్వారా కూడా ఒక మనిషిని ఎంత బాధ పెట్టవచ్చు మనకు అక్కడ కీర్తనకారులు మాట్లాడుతున్న మాటల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు భయంకరమైన పాపాలు, భయంకరమైన నేరాలు, ఘోరాలు నేను చేయలేదు కదా అనుకుంటాం. కానీ అసలు కోపంలో మనం మాట్లాడే మాటల ద్వారా మనం ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాం ఈరోజు మనము గ్రహించాలి. ఎందుకంటే ఇవి ఎంత మాత్రం కూడా మనం సులభంగా తీసుకోవటానికి లేదు, కానీ ఇవి దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధానానికి కూడా మనల్ని పూర్తిగా దూరం చేస్తున్నాయి. ఈరోజు మనం ఎంత శాంతంతో, ఎంత సమాధానంతో మనం ఉంటే అంతగా దేవుణ్ణి మెప్పించగలుగుతాం. నేను సాత్వికులను, దేన మనస్సు గలవాడనని చెప్పి అందరినీ ఆయన వద్దకు ఆయన ఏం చేస్తారంట, ఆకర్షించుకోండి, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని సకల మానవారిని తన యొక్కకు ఆయన ఆకర్షించుకున్నాడండి. ఎలా అంటే తన సాత్వికంతో, ఆయన దీన మనస్సు చేత సకల మానవారిని ఆయన సన్నిధానానికి ఆయన ఆకర్షించుకుంటున్నాడండి. ఈరోజు మనం ఆకర్షించుకోవాలంటే మనము కోపంతో ఉంటే ఎవరు కూడా మన వద్దకు రారు కదండి. అమ్మో ఈమెతో మాట్లాడితే ఏం మాట్లాడుతుందో మనకెందుకు లేదని చెప్పి పక్కనే ఉన్నప్పటికీ వెళ్ళిపోతారు. ఈరోజు మన ప్రత్యుత్తరం అనేది ఏ రీతిగా ఉంది, మన సమాధానం అనేది ఏ రీతిగా ఉందో, మన మాటలు, మన ప్రవర్తన, మన ధోరణి ఏ రీతిగా ఉందో కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు ఆత్మీయులు మన వద్దకు మనం ఆకర్షించుకోవాలంటే మన ప్రవర్తనే మూల కారణం. మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా మన జీవితము ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు యేసుప్రభువు వారు ఎలాగైతే జీవించారో, యేసుప్రభువు వారు ఎలా అయితే ఆయన కోపములో మనం న్యాయాన్ని చూడగలుగుతున్నామో, ఆయన కోపములో నిస్వార్థమైన ప్రేమని మనం ఏ రీతిగా అయితే చూడగలుగుతున్నామో, అటువంటి కోపం పర్వాలేదు. కానీ ఈరోజు మనకు వచ్చే కోపాలన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా స్వార్థపూరితమైన కోపాలే. మన కోపాలు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి, వారి మనోభావాల గురించి, వారి జీవితాల గురించి, వారి స్థితిగతుల గురించి ఏమాత్రం కూడా మనల్ని ఆలోచింప చేయవు. అక్కడ ఉన్న వారు ఏ రీతిగా అయితే అక్కడ ఓచు చేయగల ఒక వ్యక్తి స్థితిని గురించి ఏ రీతిగా అయితే ఆలోచించలేకపోయారో, మన జీవితాల్లో మన కోపం మనకు అంధత్వం కలుగు చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాన్ని కానీ, ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులు కానీ మనం అర్థం చేసుకోకుండా మన కోపాన్ని మాత్రం మనం పోషించుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఇది దేవుని నీతిని నెరవేర్చదు కనుక దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు కావాలని మన అందరికీ కూడా ఉంటుంది. కొంతమంది అనుకుంటే నాకు ఈ ఆశీర్వాదం వద్దని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇంకా నాకు ఈ ఆశీర్వాదం నా జీవితంలో అన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నాకు అన్న వస్త్రాలు ఇచ్చాడు, నేను కోరుకున్న మనవులన్నీ ఆలకించాడు అని అనుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మన ఆశకి ఏం లేదంట, అంతే లేదు.
దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించి నా కుటుంబాన్ని హెచ్చించాలి, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ముఖ్యంగా స్త్రీల హృదయాల్లో మనం కలిగి ఉంటాం. అయితే ఈ ఆశీర్వాదాలు మన కుటుంబంలోనికి రావాలంటే ముఖ్యంగా స్త్రీలు తమ కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలంట, కోపము లేకుండా సమాధాన పదంలో తమ కుటుంబాన్ని నడిపించుకున్న బద్ధులై ఉన్నారు. ఒక స్త్రీ ప్రవర్తన ఆ కుటుంబాన్ని అంతటి కూడా ప్రభావితం చేస్తుంది. ఒక స్త్రీ ప్రవర్తన భర్త మీద ప్రభావం చూపుతుంది. ఒక స్త్రీ ప్రవర్తన బిడ్డల మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఒక స్త్రీయే మాదిరిగా వ్యవహరిస్తే, ఒక స్త్రీయే వీధిలోకి వెళ్ళి కలహాలు పడితే, ఒక స్త్రీయే వీధిలోకి వెళ్ళి కేకలు వేస్తే మన జీవితం ఎక్కడ ఉంటుందంటే మన కుటుంబము నడి రోడ్డు మీద నడి వీధిలోనికి మన కుటుంబాన్ని మనమే తీసుకువెళ్ళినట్టు. కానీ యెషయా భక్తుడు యేసుప్రభువు గొప్ప మాటలు కేకలు వేయడు, అరవడంట, అతని కంఠస్వరం వీధిలో వినబడనయ్యాడు. ఎంత గొప్ప మాటలు యేసుప్రభువు వారి గురించి యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తాడు కదండి. అతను ఏంటంట, ఆయన కంఠస్వరం వీధిలో వినబడనయ్యాడు, కేకలు వేయడు, అరవడు. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే కోపంలో ఎంత గట్టిగా కేకలు వేస్తారంటే స్త్రీలైనా పురుషులైనా. ఈ కేకలు, ఈ అరుపులు అనేవి దేవుని నామానికి ఎంత మాత్రం కూడా మహిమను తీసుకురాలేదు. దేవుని నామానికి మహిమను మనం కలుగు చేయాలంటే మనం ఏ రీతిగా ఉండాలంట, ఆయనను మాదిరిగా తీసుకొని ఆయనను పోలి మనం నడుచుకుంటేనే ఖచ్చితంగా మనము దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకోగలుగుతాము. అప్పుడే దేవుడిని మన జీవితాల్లో సంతోషపరచగలుగుతాము. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసిన విధంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోపము మనకి చివరికి దేనికి కారణం అవుతుందంట, వ్యసన పడితే, కోపపడితే, ఆగ్రహపడితే అది కీడుకే కారణమవుతుందని కీర్తనకారుడు తెలియజేసినట్టు అది మన కీడుకే కారణం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాని పర్యవసానంగా మన జీవితాల్లో కీడును అనుభవిస్తాం, ఆపదను అనుభవిస్తాం. ఖచ్చితంగా ఆ ప్రమాదం అనేది మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఎప్పుడంట, ఈ కోపాన్ని మానకుండా, ఆగ్రహాన్ని విడిచిపెట్టకుండా, హృదయ కాఠిన్యం చేత ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ఖచ్చితంగా అది మన కీడుకే కారణమవుతుంది. కానీ ఓర్పు ఏం చేస్తుందంట, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఈ కోపంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, అన్నిటికంటే ముఖ్యంగా బాధ్యతను విడిచిపెడతాం కదండి. కోపంలో ఏం చేస్తామంట, బాధ్యతను విడిచిపెడతాం. ఇంత ప్రసంగిక గ్రంథకర్త ఏం చెప్తున్నాడు, ఏలువాడు నీ మీద కోప్పడితే నువ్వు కూడా కోప్పడి ఆ ఉద్యోగంలో నుంచి తొలగిపోవద్దు అంటున్నాడు. అంటే ఉద్యోగం అనగా ఏంటి, ఒక బాధ్యత కదండి. ఉద్యోగం అనగా ఏంటంటే ఒక బాధ్యత. అంటే ఇంటి లోపలైనా బయటైనా ఎక్కడ ఉన్నా మనకి ఈరోజు ఒక బాధ్యత మన మీద పెట్టబడింది. అయితే ఈ బాధ్యతని కోపంలో మనం ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు. కోపంలో మనం ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని బాధ్యతను విస్మరించి మనం ఎంతమందరూ కూడా ప్రవర్తించకూడదండి. మనం ఆలోచన చేస్తే ఒకవేళ కోపంలో మన బాధ్యతను మనం విడిచిపెడితే ఆ తర్వాత ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలన్నా అది మన వద్దకు రాదు. ఎంత ఆశపడినా ఆ స్థానం మరలా మనకి దక్కదు. అయ్యో, ఇప్పుడు నా బాధ్యతను నేను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఇప్పుడు మరలా నాకు ఆ స్థానం వస్తే ఎంత బాగుంటో అనుకుంటాం. కానీ కోపంలో మనం తీసుకున్న నిర్ణయము మనం ఇందాక నేను చెప్పినట్టుగా మన జీవితం యొక్క దిశ నిర్దేశాలు మార్చినట్టుగా మరలా ఆ బాధ్యత కానీ మరలా ఆ స్థానం కానీ మన జీవితాల్లో మనము పొందుకోలేమంటాం. కోపంలో మనం ముఖ్యంగా ఏం చేయకూడదంటే, బాధ్యతలు ఎంత కోపం వచ్చినా మనము విడిచిపెట్టకూడదు. కోపంలోనే భార్యాభర్తల బాధ్యతలు విస్మరించి విడాకుల వరకు వెళ్తున్నారు. కోపంలో బిడ్డలు ఏం చేస్తున్నారంట, ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి వారు ఇష్టపడుతున్నారు. కొంతమంది హాస్టల్స్ లో ఉండడానికి ఇష్టపడితే, కొంతమంది ఇల్లు పూర్తిగా విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే కోపంలో బాధ్యతలు మర్చిపోయి మనము ప్రవర్తిస్తున్నామంట. కోపం ఎంత వచ్చినా మనం ఏం చేయకూడదని ఈరోజు మన మీద పెట్టబడిన బాధ్యతని మనం ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. ఇది ఎంతగానో దేవుని దృష్టిలో ప్రమాదకరమైనది. అది మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కోపంలో ఒక్కసారి మనం విడిచిపెట్టామా అది మళ్ళా మన వద్దకు ఎంత మాత్రం కూడా ఎంత కోపం వచ్చినా భార్య పట్ల భర్త పట్ల భార్య బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రుల మీద బిడ్డల మీద తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తించాల్సిందే. కోపంలో ఉన్నాను కదా అని ఇక నాకు బాధ్యత లేదు అని చెప్పటానికి వీలు లేదు. ఎంత కోపం వచ్చినా మనకి, మన చుట్టూ ఉన్న వారికి మన పట్ల ఏం బాధ్యతలు ఉన్నాయో, మన వారి పట్ల ఏం బాధ్యతలు కలిగి ఉన్నామో అవన్నీ కూడా మనం తూచా తప్పకుండా నెరవేర్చవలసిందే. ఈ కోపాన్ని మనం సాకుగా తీసుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. కోపంలో మనం ఎంత కోపం వచ్చినా ఈ బాధ్యతలు మనం విడిచిపెట్టకుండా మనం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో ఖచ్చితంగా దేవుడు దాన్ని చూసే దేవుడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేసి మన జీవితంలోనికి గొప్ప అత్యంత
ఎంత గొప్ప విలువైన ఆశీర్వాదాలు మన కుటుంబాలకు తీసుకువస్తుంది. మనం చూస్తే విధవరాలు అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది, గోజాడుకుంటుంది కదండి. అయితే ఒకానొక రోజు అతను డిలే చేసుకుంటూ వస్తాడు, వాయిదా వేసుకుంటూ వస్తాడు. కానీ ఒకానొక రోజు ఏమనుకున్నాడంట, ఈ విధవరాలు నా వద్దకు వచ్చి రోజు గోజాడుకుంటూ మొరపెడుతుంది కాబట్టి ఈమె మరలా నా వద్దకు రాకుండా ఉండేటట్లుగా నేను ఆమెకు న్యాయం తీర్చవలసిందే అని తన హృదయంలో అనుకున్నాడంట. అంటే ఆమె ఓర్పు ద్వారా ఆమె ఏం పొందుకుందంట, అక్కడ తీర్పును అనేది ఆమె పొందుకుంది. న్యాయమైన తీర్పును అనేది ఆమె పొందుకోగలిగింది దేని ద్వారా అంటే ఓర్పు ద్వారా. ఆ సమయంలో ఏ ఒక్క రోజైనా ఈ వ్యక్తి ఎంత గోజాడుకుంటున్నా నాకు న్యాయం చేయట్లేదని ఏ ఒక్క రోజైనా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమైనా నోరు జారి మాట్లాడితే ఖచ్చితంగా ఆ న్యాయం ఆమెకు లభించేది కాదు. ఇక్కడ ఆ న్యాయమైన తీర్పు ఎలా ఈ విధవరాలు పొందుకుందంటే ఓర్పు ద్వారానే ఆమె సాధించింది, కానీ కోపం ద్వారా కాదు. దేవుని సన్నిధిలో కూడా మనం ఎన్నోసార్లు మన మనవులకు జవాబులు రానప్పుడు కూడా ఆఖరికి దేవుని మీద కూడా మనకి ఏమొస్తుందంట, కోపం వస్తుంది కదా. ఆఖరికి దేవుని మీద కూడా కోపపడేంత పరిశుద్ధులు మనకి ఏమొస్తుందంటే ఎప్పుడు ఎంత మొరపెడుతున్నా ఎంత ప్రార్థిస్తున్నా జవాబు రావట్లేదని దేవుడి మీద కూడా కోపం వస్తుందంట. మనం దేవుడి మీద కోపపడితే ఎవరికి నష్టం అంటే చివరికి అది మన జీవితాలకి మన ఆత్మలకి నష్టం. బహు వినయంగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నానని దావీదు భక్తులు అంటే ఎంత కష్టాలు ఉన్నా ఎంత శ్రమలు ఉన్నా వారు నడిచినా వారికి ఏం రాలేదంటే దేవుని మీద కోపం రాలేదు, కానీ బహు వినయంగా దేవుని సన్నిధానంలో వారు మొరపెట్టి వారి శ్రమలో వారు విజయాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈరోజు మనుషుల మీదనైనా దేవుని మీదనైనా మనం ఎలా ప్రవర్తించాలంట, వినయంగా ప్రవర్తించాలి దేవుని వద్ద. అదే సమయంలో మనుషుల వద్ద కూడా మనం కోపంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఎదుటివారు ఏమీ అనలేరులే అన్న భావన మన హృదయాల్లో ఇసుమంతా కూడా కలగకూడదు. ఎదుటి వ్యక్తిని సులువుగా లోపుగా చిన్నగా చూసి వారిని ఎంత మాటైనా పడతారులే అని చెప్పి కొంతమంది ఆ రకంగా కూడా కేకలు వేయడానికి కలహాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఎంత మాటైనా మీరు పడతారు, నన్నేమి చేయడానికి వీరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు అనుకున్న సమయంలో ఎంత కలహానికైనా కొంతమంది దిగడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు ఎటువంటి వారినైనా మనం ఎలా చూడాలంట, ఒకే రీతిగా చూడాలి. ఎటువంటి వారి దగ్గరైనా మనం ఎలా ఉండాలంట, కోపము లేకుండా మనము వినయంగానే ఉండాలంట. మన ప్రత్యుత్తరం ఎప్పుడు కూడా రుచిగలదిగా ఉండాలంట. మన సంభాషణ ఎప్పుడు కూడా రుచిగలదిగా ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని మన జీవితాన్ని బయట పెట్టుకునే వారంగా మన జీవితాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి ఈరోజు కోపించడానికి ఏం చేయాలి, నిదానించాలి. యాకోబు భక్తుడు అంటున్న రీతిగా కోపించడానికి నిదానించాలి, మాట్లాడటానికి నిదానించాలి. వినుటకు మాత్రమే మనం ఏం చేయాలంట, వేగిరపడాలి. కానీ మనం వినటం తక్కువ, మాట్లాడటము కోపపడటం మనకి ఎక్కువ. అందుకని దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోలేకపోతాం. కోపించడానికి మనం ఏం చేయడం నేర్చుకోవాలంట, నిదానిష్టం నేర్చుకోవాలి. జ్ఞానం కలిగి మన కోపాన్ని అణిచివేసుకొని మౌనం ఉండడం మనం సాధన చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి ఆ రీతిగా ఈరోజు మనకు దేవుడు సెలవించిన మాటల ప్రకారంగా ఒకవేళ ఇప్పటి వరకు కోపంతో ఎవరిని బాధ పెట్టినా దాన్ని దేవుని గురించి దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకొని ఇక ముందు ప్రభా నేను కోపంతో ఎటువంటి మాటలు మాట్లాడి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకుండా ఉండేలాగా నేను నియంత్రించుకునేలాగా నాకు సహాయం చేయ ప్రభా, నా కోపాన్ని నేను విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయ అని మనం దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ రీతిగా మనం అందరం కూడా మన చక్కటి ప్రవర్తనతో దేవుడిని మెప్పించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోలాగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో కానుకల సేకరణ చేస్తుండగా ప్రత్యేకమైన పాట పాడదలిచిన వారు పాడి దేవునామాన్ని మహిమపరచాల్సిందిగా మనం చేస్తున్నాము.